హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసుంటారు మీరందరూ. సో గ్రూప్ 1 ఎగ్జామ్ మనకి ఎక్స్పెక్టెడ్ లైన్లో కన్నా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందని చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్ మనకి అసలు చాలామందికి టైం సరిపోలేదు, క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఒక క్వశ్చన్ అంటే ఒక సబ్జెక్ట్లో నుంచి డెప్త్ అడగకుండా చాలా సబ్జెక్టులు జనరలైజ్గా అడిగారు మనకి. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే కనుక ఇన్ కేస్ ఈ ప్రిలిమ్స్లో క్లియర్ అయితే కనుక మెయిన్స్లో మాత్రం కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే పాపం సీరియస్గా గ్రూప్ 1 గ్రూప్ 2కి డెడికేటెడ్గా తెలంగాణ సబ్జెక్టులు, తెలంగాణ స్కీమ్లు అలా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది అని చెప్పొచ్చు. ఎగ్జామ్ మనకి చూసినట్టయితే కనుక అంటే నాకు అంటే స్టూడెంట్స్ చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ నేను మీకు చెప్తున్నాను. అఫ్కోర్స్ మీకు వేరే ఒపీనియన్ అయినా ఉండుండొచ్చు, అది వేరే విషయం. బట్ క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జనరలైజ్డ్గా ఉంది స్టూడెంట్స్. ఎవరైతే కనుక ఇదివరకు యూపీఎస్సీ చదివి ఉంటే కనుక చాలామంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ మంచి చదివిన వాళ్ళు ఎక్కువ ఆన్సర్ చేసే విధంగా ఉంది. తెలంగాణ స్పెసిఫిక్ చదివిన వాళ్ళు మ్యాక్సిమం కొన్ని తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, కానీ రిమైనింగ్ మాత్రం మొత్తం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. రీజనింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు, మన క్వశ్చన్ చదువుదామంటేనే చాలా టైం తీసుకుంది స్టూడెంట్స్. ఓకే, అలా ఉంది. మరి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు యాక్చువల్గా పాలిటీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో నేను మీకు చెప్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో కూడా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, అంటే జనరల్గా స్టూడెంట్స్ అడుగుతుంటారు కదా అట్లీస్ట్ పాలిటీ అండ్ వన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి నేను తర్వాత చెక్ చేద్దాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఆ క్వశ్చన్ ఇప్పుడు చూస్తే ఆన్సర్ ఇంకో 2 రోజుల తర్వాత దొరికేటట్టున్నాయి. క్వశ్చన్స్ అలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ అయితే ఫినిష్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ కానీ చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్ నేను మీకు జూమ్ చేస్తాను, ఇక్కడ జూమింగ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా చూడొచ్చు. ఇక్కడ నేను హైలైట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ క్వశ్చన్ 66. ఇక్కడ ఏముందంటే ఉమెన్ ఓన్ గ్రేట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ అసెంబ్లీస్. అంటే ఈ క్వశ్చన్ ఏమడిగారంటే స్టేట్ అసెంబ్లీలలో ఉమెన్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వీళ్ళని ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నారు, ఏ స్టేట్లో తక్కువ ఉన్నారు అంటే అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు. 31 డిసెంబర్ 2021 ఇది డైరెక్ట్ క్వశ్చన్. మీకు ఎందులో చూస్తే కనుక అంటే కనుక మీకు పిఆర్ఎస్ ఉంటుంది కదా, అంటే మనకి వెబ్సైట్స్, అందులో డైరెక్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు అందులో టేబుల్ కూడా ఉంటుంది. మీరు ఓకే, వీలైతే కనుక నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. హైయెస్ట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నారు స్టూడెంట్స్, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. ఫస్ట్ ఏ చూస్తారా, మీకు ఏ ఒక్క వెస్ట్ బెంగాల్ పిక్ చేయగలిగితే ఆన్సర్ అంతే అయ్యా. మీకు ఏ ఆన్సర్ చూడాల్సిన పని లేదు. వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, దాని తర్వాత జార్ఖండ్లో ఉన్నారు, దాని తర్వాత బీహార్లో ఉన్నారు, దాని తర్వాత ఛత్తీస్గఢ్, రాజస్థాన్. రిమైనింగ్ మనకు సంబంధమే లేదు. ఆన్సర్ ఇది మనకి ఏసీబీడిఈ అంటే ఎక్కువగా ఉమెన్ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంది, వెస్ట్ బెంగాల్తో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ అది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దేని గురించి ఇచ్చారో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్ల గురించి స్టూడెంట్స్. ప్రైమ్ మినిస్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ మండల్ కమిషన్ అండ్ టేకెన్ డిసిషన్ టు ఇంప్లిమెంట్ రిపోర్ట్. అంటే ఇక్కడ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగారు. మండల్ కమిషన్ ఎవరి టైంలో అపాయింట్ అయింది, దాంతోపాటు మండల్ కమిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ మీకు మండల్ కమిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారో ఐడియా ఉండాలి. వీపీ సింగ్ అంటే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఆప్షన్ 2, ఆప్షన్ 4 రెండే మిగిలి ఉన్నాయి. ఒకటి ఇందిరాగాంధీ వీపీ సింగ్, ఇంకోటి మొరార్జీ దేశాయ్ వీపీ సింగ్. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు కాకా కలేల్కర్ కమిటీ గురించి ఐడియా ఉండాలి. ఫస్ట్ బీసీ కమిషన్, దాన్ని అపాయింట్ చేసింది మొరార్జీ దేశాయ్ అనమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయగలిగితే కనుక దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మొరార్జీ దేశాయ్, బీసీ కమిషన్ అండ్ మండల్ కమిషన్, దెన్ వీపీ సింగ్. ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్. ఆన్సర్ 4 అంటే అప్పుడు మొరార్జీ దేశాయ్ యొక్క అభ్యర్థన మేరకు కాకా కలేల్కర్, తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మండల్ కమిషన్ అపాయింట్ చేస్తారనమాట. ఓకే, అరౌండ్ 1970s 75 to 77 ఎమర్జెన్సీ కాబట్టి 78, 79 ఆ టైంలో చేస్తే వీపీ సింగ్ 10 సంవత్సరాల తర్వాత ఎల్కే అద్వానీ యొక్క రామ్ రథయాత్ర చేస్తారు కదా, ఆ టైంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీపీ సింగ్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడే కదా మనకి మండల్ కమండల్ అని చెప్పేసి చాలా పాపులర్ అయింది. సో ఆన్సర్ మనకి మొరార్జీ దేశాయ్ అండ్ వీపీ సింగ్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక అంటే మీకు ఇవే సీక్వెన్స్లో వచ్చి ఉండాలని లేదు, కాకపోతే పాలిటీ అండ్ గవర్నెన్స్ క్వశ్చన్స్ అన్ని చెప్తున్నా స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మన గవర్నర్కి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆస్ గవర్నర్. అంటే గవర్నర్గా నియమించబడాలంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు అంటున్నారు. ఫస్ట్ హీ మస్ట్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అవును, యాజ్ మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఉండకూడదు. హీ షుడ్ హ్యావ్ ఏ డొమిసైల్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్. అంటే ఏ స్టేట్కి అపాయింట్ అవుతున్నారో అక్కడ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఉందా, డొమిసైలా లేదు. కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఆన్సర్ ఈజ్ 2. ఓకే, దట్స్ ఇట్, మనకు అయిపోయింది కదా. ఈ షెల్ నాట్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఈ షుడ్ హ్యావ్ ఎ
కంప్లీట్ 35 years ఆఫ్ ఏజ్, అది కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషనే. సో ఆన్సర్ ఏంది 2. అంటే ఇక్కడ నేను 2 అని చెప్తుంటే మీకు అది 3 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు. స్టేట్మెంట్ ఇంపార్టెంట్ మీకు, అంటే ఈ షుడ్ హ్యావ్ ఎ డొమిసైల్ ఆఫ్ ద స్టేట్, అంటే ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండాలి అన్న రూల్ ఏం లేదు. అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకి నెక్స్ట్ క్వశ్చన్ 85. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోక్సభ. సో సింపుల్ క్వశ్చన్ స్టూడెంట్స్, వెరీ ఈజీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోక్సభ వర్ నాట్ కంప్లీటెడ్ దర్ 5 years టర్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి లోక్సభ ఏంది అని నన్ను అడిగితే కనుక మీకు 17th లోక్సభ ఉంది కదా, దాన్ని రిటర్న్ వేసుకుంటూ వెళ్ళండి. 16, 15, 14, ఓకే 13, అవన్నీ 5 years ఉన్నాయి మనకి. ఇక్కడ మనకింది సో ఎస్ 12th and 13th. ఓకే, 12th and 13th మనకి బేసికల్లీ ఎస్ సి అండ్ డి. ఓకే, 12th and మనకి ఇప్పుడు ఉన్నది 17th కదా, దానికన్నా ముందు 16th and 15th మన్మోహన్ సింగ్, అండ్ 14th మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అండ్ 13th ఎస్ 12th and 13th. 12th and 13th ఇవి రెండు కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ 5 years లేవన్నమాట. అంటే పివి నరసింహారావు గారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 లోక్సభ 5 years కన్నా ముందే డిజర్వ్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, using the powers in the Article 2 and Article 3 of the Constitution of India, Parliament can do which of the following. అంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఉపయోగించి పార్లమెంట్ ఏం చేయొచ్చు? అడ్మిట్ న్యూ టెరిటరీ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ ఇండియా, అఫ్ కోర్స్ మనం గోవాను వీటన్నింటిని యాడ్ చేసుకున్నాం కదా. స్ప్లిట్ ఎగ్జిస్టింగ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు స్ప్లిట్ చేసాం కదా. ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్, ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా మనం ఆర్టికల్ 2 ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ఆ ఆర్టికల్ 2 ప్రకారం జరిగినా కూడా దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలని చెప్పేసి బేరుబారి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఆల్టర్ ద నేమ్స్, నేమ్ చేంజ్ చేయాలన్నా కూడా ఆర్టికల్ 2 and 3 కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ABCDE స్టూడెంట్స్. ఓకే, సో ABCD 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ABCD అన్నీ కూడా మనకి ఇక్కడ. నెక్స్ట్ మనకి సర్కారియా కమిషన్ గురించి అడుగుతున్న స్టూడెంట్స్. సర్కారియా కమిషన్ అనేది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ కదా. హూ వర్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ సర్కారియా కమిషన్? సర్కారియా కమిషన్లో సర్కారియా కమిషన్ కాకుండా మిగతా మెంబర్స్ ఎవరు అంటున్నారు? శివరామన్, దాంతోపాటు SR సేన్, శివరామన్ మరియు SR సేన్. ఇలాంటిదే ఇంకోటి మనకు ఫసల్ అలీ కమిషన్లో కూడా అడిగారు, అది కూడా చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే 88. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మంత్రులు కామన్గా రెస్పాన్సిబుల్ ఉంటుంది కదా మనకి. ఇది మనకి ఆర్టికల్ 75 బేస్ మీద వచ్చినటువంటి క్వశ్చన్. ఆర్టికల్ 75 చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబిలిటీ లోక్సభ, ఎస్ ఆర్టికల్ 75 clause 3. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్, అదా ఉందా? లేదు. సో బి తీసేద్దాం మనం, బి తీసేద్దాం. బి అని అయిపోయినాయి, ఒకటే ఆప్షన్ ఉంది మనకి, ACD, దట్స్ ఇట్. సి ఏం చెప్తుంది? మినిస్టర్ యాజ్ ఎ బాడీ షెల్ రిజైన్ యాజ్ సూన్ యాజ్ దే లాస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభలో మెజారిటీ పోగానే మినిస్ట్రీ రాజీనామా చేస్తారంటున్నారు, రైటే కదా. మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి యొక్క సో ప్లెజర్ బట్టే ఉంటుంది. ఇది మనకి ఆర్టికల్ 75 clause 2, ఆర్టికల్ 75 clause 2 ఇది మనకి. కాబట్టి 3 స్టేట్మెంట్స్ రైట్, ఒక స్టేట్మెంట్ రాంగ్ స్టూడెంట్స్. ఇది 88. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ యాక్ట్స్, ఇది మనకి ఎలక్షన్ యాక్ట్ గురించి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ 4 స్టేట్మెంట్స్ చదివితే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందంటే, స్టేట్మెంట్ డి చూస్తే ఎక్స్పెండిచర్ బై థర్డ్ పార్టీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ కమ్స్ అండర్ ద సీలింగ్ లిమిట్ అంటున్నారు. అసలు పొలిటికల్ పార్టీ మీద ఎక్స్పెండిచర్ లిమిట్ అంటే ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ ఎక్స్పెండిచర్ లిమిట్ ఉంది అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ డి 1, 2, 3 3 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతే ఒకటే ఆప్షన్ మిగులుతుంది మనకి, ABC. ఏం చెప్తున్నారు? 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి ఇస్తే. అంటే మీకు ఒక లక్ష రూపాయలు మీకు ఆదాయం ఉంటే అందులో 50,000 మీరు ఏదైనా రాజకీయ పార్టీకి ఇస్తే కనుక దాని మీద ట్యాక్స్ 50% అనేది ఎగ్జెంప్షన్ ఉంటుంది, రైట్. ఏ పార్టీ అయినా సరే 20,000 కన్నా ఎక్కువ వచ్చిన డొనేషన్స్ డిస్క్లోజ్ చేయాలి, అది కూడా రైటే. దాంతోపాటు గుర్తింపు పొందినటువంటి ప్రతి పార్టీకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ద టైం ఉంటుంది. ఎందులో మనకి టెలికాస్టింగ్ ఉంటుంది కదా, బ్రాడ్కాస్టింగ్లో అందరికీ సమానమైనటువంటి టైం ఉంటుంది. కాబట్టి 3 స్టేట్మెంట్స్ రైట్, 1 స్టేట్మెంట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ. సింపుల్ స్టూడెంట్స్, నేషనల్ ఎమర్జెన్సీ వల్ల కలిగేది ఏంటి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రాంగ్ స్టేట్మెంట్ తీసేద్దాం. ద ఫెడరల్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ, అంటే ఫెడరలిజం ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు. అసలు ఎమర్జెన్సీ అంటేనే ఫెడరలిజం కాస్త వెళ్ళి యూనిటరీ అవుతుంది. అంటే ఈ సి అన్న స్టేట్మెంట్ తీసేస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, అంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ స్టేట్ పైన ఎక్స్టెండ్ అవుతుంది, రైట్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పార్లమెంట్ లా మేకింగ్ పవర్, ఇది కూడా రైటే. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్ అని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దాంతోపాటు రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ పైన కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది, అది కూడా రైటే. కాబట్టి మనకి 3 స్టేట్మెంట్స్ రైట్ ఇక్కడ మనకి. ఓకే, 3 స్టేట్మెంట్స్ రైట్ స్టూడెంట్స్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక మనకి 90 అయిపోయింది కదా. నెక్స్ట్ 91. ఈ నెంబర్ అనేది మీ క్వశ్చన్ పేపర్లో వేరే ఉంటుంది స్టూడెంట్స్, దాన్ని మీరు చెక్ చేసుకోండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ పరిషత్తులో ఇందులో మెంబర్స్ ఎవరు అంటున్నారు. అని మసకర్నే, దాక్షాయిని వేలాయుధన్, అమ్ము స్వామినాథన్, వీళ్ళు ముగ్గురు కూడా మెంబర్సే. అసలు ఇది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. మీకు ఇందులో ఇద్దరు తెలిస్తే మీకు అన్ని మెసకర్ని, దాంతోపాటు దాక్షాయిని వేలాయుధన్, వాళ్ళిద్దరు తెలిస్తే కనుక వాళ్ళిద్దరు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ ఏబి, అంతే. సి మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అన్నమాట. ఓకే, ఇందులో మీకు అన్ని మసకరే, దాంతోపాటు దాక్షాయిని వేలాయుధన్, అమ్ము స్వామినాథన్, వీళ్ళు ముగ్గురు కూడా రాజ్యాంగ పరిషత్తులో మెంబర్సే స్టూడెంట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్ వర్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. అంటే ఫజల్ అలీ కమిషన్లో మెంబర్స్ ఎవరు ఉంటున్నారు. మనకి వెరీ సింపుల్ స్టూడెంట్స్ ఇది. మనకు ఫజల్ అలీ ఉంటారు, దాంతోపాటు హెచ్ఎన్ కుంజ్రు, కేఎం పనిక్కర్. ఓకే, ఫజల్ అలీ, దాంతోపాటు హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫనిక్కర్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 3. ఓకే, నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్. ఇది మన గవర్నెన్స్ పైన. గుడ్ గవర్నెన్స్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద పవర్ అండ్ పీపుల్. అంటే అధికారానికి మరియు ప్రజలకి మధ్యలో గుడ్ గవర్నెన్స్ అనే దూరాన్ని తగ్గిస్తుంది. దానికి సంబంధించి ఇందులో ఏది గుడ్ గవర్నెన్స్ రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఎవాల్వింగ్ అండ్ అబైడింగ్ బై సిటిజన్ చార్టర్. సిటిజన్ చార్టర్ అనేది గుడ్ గవర్నెన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఇండికేటరే కదా. ఎస్. రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా. రివ్యూయింగ్ ఆఫ్ లాస్, రెగ్యులేషన్ అండ్ ప్రొసీజర్, అంటే ఏమైనా అవుట్డేటెడ్ లాస్ ఉంటే తీసేసి కొత్త వాటిని చేయడం కూడా గుడ్ గవర్నెన్స్లో భాగమే. కాంపిటేటివ్నెస్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్. పాలిటిక్స్లో కాంపిటేటివ్ అనేది గుడ్ గవర్నెన్స్కి సంబంధించింది కాదు, అది డెమోక్రసీకి సంబంధించింది. కాబట్టి డి అన్న ఆప్షన్ తీసేయాలి. డి అన్న ఆప్షన్ తీసేస్తే మీకు 2 ఆప్షన్లు అవుట్ స్టూడెంట్స్. ఇంకోటి ఏంటి, ట్రాన్స్పరెన్సీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, అది కూడా గుడ్ గవర్నెన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్స్ ఏంటి మనకి ఏబిసిఈ. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకి 93 అయిపోయింది కదా. 94. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ విత్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఇక్కడ కొంతమంది ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, వాళ్ళను స్టేట్తో మనకి మ్యాచ్ చేయమంటున్నారు. సుచిత్రా కృపలాని ఉత్తరప్రదేశ్, డన్. దాంతోపాటు మీకు సుచిత్రా కృపలాని ఉత్తరప్రదేశ్ అని తెలిస్తే, అంటే A3 అని తెలిస్తే మీరు 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు స్టూడెంట్స్. మిగిలిన 2 ఆప్షన్లు ఉన్నాయి. మిగిలిన 2 ఆప్షన్లో కూడా చూడండి, ఏ సుచిత్రా కృపలాని సేమ్ ఉంది. బి ఆప్షన్ 4 అంటే ఏంది, నందిని సత్పతి ఒడిశాకు సంబంధించిన ఆమె. సి కూడా సేమ్ ఉంది 2 ఆప్షన్లలో, అంటే సైదా అన్వారా తైమర్ యొక్క 2 అస్సాం సంబంధించిన ఆమె. ఒకటే ఒక ఆప్షన్ ఫైనల్గా మనకు ఉంది, శశికళ కకోడ్కర్, ఈమె గోవానా మహారాష్ట్రనా. ఓకే, ఎలా చేయాలి, ఇది మనకి ఇంటెలిజెంట్ గెస్సింగే. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కకోడ్కర్ అనేది గోవాలో కొద్దిగా పాపులర్ నేమ్ అనమాట. కాబట్టి మీరు గోవా అని క్లిక్ చేయొచ్చు. ఆన్సర్ ఏంటంటే సెకండ్ స్టూడెంట్స్, ఆన్సర్ ఈజ్ 2. ఓకే, సుచిత్రా కృపలాని యూపీ, నందిని సత్పతి ఒడిస్సా, సైదా అన్వరా తైమూర్ అస్సాం అండ్ శశికళ కకోడ్కర్ గోవా స్టూడెంట్స్, గోవా. ఓకే, నెక్స్ట్ ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ రిడ్రెసింగ్ ద అబ్యూస్ ఆఫ్ పవర్. అంటే పవర్ యొక్క అధికారం అనే దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయడం ద్వారా దుర్వినియోగం కాదు. సబ్జెక్టింగ్ పవర్ టు ద థ్రెట్ ఆఫ్ శాంక్షన్స్, అంటే పవర్ మీద కొన్ని పరిమితులు విధించామనుకోండి, దుర్వినియోగం కాదు. రైట్. ఆబ్లిజింగ్ ఇట్ టు బి ఎక్సర్సైజ్డ్ ఇన్ ట్రాన్స్పరెంట్ వే, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే కూడా పవర్ మిస్యూజ్ అవ్వదు, అది కూడా రైట్. ఫోర్సింగ్ పవర్ టు జస్టిఫై ఇట్స్ యాక్ట్, అంటే ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఆ పని ఎందుకు చేశారో వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకునే విధంగా చేశారనుకోండి, అప్పుడు కూడా అధికారం అనేది దుర్వినియోగం కాదు. 3 ఆప్షన్స్ కూడా రైటే. 4 చూద్దాం. అలౌయింగ్ మీడియా ఇన్ టు డిసిషన్ పాలసీ మేకింగ్ మీటింగ్స్. పాలసీ మీటింగ్స్లో మీడియాను అలో చేయడం ద్వారా ఈ యొక్క పవర్ని మనం కంట్రోల్లో పెట్టడానికి ఈ యొక్క రీజన్ ఏం లేదు. కాబట్టి మనం ఆప్షన్లో 1, 2, 3 ఫస్ట్ ఏబిసిని మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ అఫీషియల్ కీ వచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళు ఏమి ఇస్తారనేది. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ 97. యాంటీ కరప్షన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ తీసుకుంటుంది కదా, ఈ యొక్క అవినీతి నియంత్రణ, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరెవరి మీద ఉంటుంది. సివిసి రైట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ యొక్క ఏంది మనకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇది కూడా రైటే మనకి. దాంతోపాటు సిబిఐకి సపరేట్గా యాంటీ కరప్షన్ యొక్క బ్రాంచే ఉంది. కాబట్టి మనకి ఏబిసి 3 కూడా రైటే స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్, అంటే
సోషల్ అకౌంటబిలిటీ అంటే ప్రభుత్వం అనేది సమాజానికి అకౌంటబిలిటీగా ఉండే విధంగా ఎలాంటి ఇనిషియేటివ్స్ అంటున్నారు. సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్ అంటే ప్లానింగ్ మొత్తం సెంట్రల్లోనే జరిగితే అప్పుడు అసలు అకౌంటబిలిటీ ఉంటుందా పీపుల్కి? ఉండదు. ఇది రాంగ్ ఇండికేషన్. ఏ తీసేయాలి మనకి ఇక్కడ? ఏ 1 2 3 ఏ తీసేస్తే సారీ మిగతా ఆప్షన్ ఏంది? BCD అంతే. BNT సిటిజన్ చార్టర్ రైట్. కమ్యూనిటీ స్కోర్ కార్డ్స్ ఇది కూడా రైటే. అంటే ఈ యొక్క సమాజం అనేది ఈ యొక్క గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి స్కోర్స్ ఇస్తుంటుంది. దాంతోపాటు పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అంటే ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ట్రాక్ చేయడం. ఇది స్టూడెంట్స్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంది? BCD. ఓకే, ఏ తీసేస్తే ఓవరాల్గా మనకి ఈ యొక్క గవర్నెన్స్ దాంతోపాటు మనకి పాలిటీలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 3 6 3 9 3 12 ఒక 16 క్వశ్చన్స్ వచ్చినాయి స్టూడెంట్స్. పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనకి 16 క్వశ్చన్స్ వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసలు మనకి ఏ సింగిల్ సబ్జెక్ట్లో హిస్టరీ కానీ పాలిటీ కానీ పాలిటీ కాకుండా జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఎందులో కూడా మనకి 2 సబ్జెక్టులు కలిపి 16 మార్క్స్ రాలేదు. ఈ 16లో మీరు తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను. మీరు ఒక 10 నుంచి 12 రైట్ పెట్టగలిగినా కూడా మీరు మిగతావి ఒక 50 అంటే మ్యాథ్స్లో ఒక 10 మిగతా అక్కడొక్కడ అంటే ఒక 50 నుంచి 50 దాటుతున్నాయి అనుకోండి. మీకు రిజర్వేషన్స్ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఓపెన్ కేటగిరీ అయితే కనుక 70 to 80 మధ్యలో ఉంటాయి కనుక 80 అనేది చాలా హైయెస్ట్ స్కోర్ అనుకోండి. 70 దాటుతూ 75 మధ్యలో ఉన్నారంటే మీ సేఫ్ సైడే. అదే అమ్మాయిలు అయితే ఓపెన్ కేటగిరీ 65 దాటినా కూడా సేఫ్ సైడే స్టూడెంట్స్. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం చెప్పుకోవడం అని కాదు కానీ మనం మ్యాప్ పాయింటింగ్లో మీకు సార్గోజా సీ గురించి చెప్పాను, గుర్తుందా? సార్గోజా సీ అనేది దేనికి ల్యాండ్ బార్డర్ ఉంటుందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అది ఈరోజు మనకు క్వశ్చన్ వచ్చింది, సార్గోజా సీ. దాంతోపాటు పాలిటీలో ఆర్ఆర్పీలో మనం ఏమైతే డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి పాలిటీలో కవర్ అయినవి, కొన్ని తప్ప. అంటే ఈరోజు కొన్ని పాలిటీ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరెవరు లేడీస్ ఉన్నారు అట్లాంటిది మనం డిఫికల్ట్ అనుకోండి, అది వేరే విషయం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా రివ్యూ మనకి. మరి మనకు అఫీషియల్కి వచ్చిన తర్వాత మార్క్స్ ఎట్లా వస్తున్నాయో చూసిన తర్వాత దాన్ని బట్టి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. కాబట్టి నేను మీకు ఇందాక చెప్పినట్టు రేంజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఉన్నట్టయితే కనుక అంటే మీకు రిజర్వేషన్ ఉండి లేడీ అయితే కనుక 50-55 దాటుతున్నాయంటే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అబ్బాయిలు అయితే కనుక 60+, ఓపెన్ అయితే కనుక 70+, సేఫ్ సైడ్ టు స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి గవర్నెన్స్ పాలిటీ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.